ఇచ్చిన లోను మెయిన్ వాలెట్కి రావాలి కానీ ఫ్రెండ్ వాలెట్కి పంపించుకోవడం ఏంటి అనండి సార్. అదే అవును అవును. మీరు అవి ఏమి అడగలేదు మొన్న నేను విన్నాను కదా. అంటే దాంట్లో మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోలేదా మరి, కాకపోతే డౌన్ లైన్ పర్సన్కి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మీ ఇప్పుడు లోన్ దేనికి సార్ ఇస్తాడు? వాడు కూడా కదా ఇస్తాడు సార్. అవునవును. ఏ డాక్యుమెంట్ లేకుండా లోన్ ఇస్తే కట్టరని సంగతి తెలియదే సార్ ముందు. అవును. మళ్ళీ అతను ఇంకోటి అడిగాడు, మీకు 7 ఐడీలు ఎవరు వేసుకోమంటారు? మీరు చెప్పకపోతే మాకు కస్టమర్స్ మీకు అడిగారు మేము 7 వేసుకోవచ్చా 8 వేసుకోవచ్చేటని. అవును, ఇది పాయింటే. కాదు సార్, వాళ్ళు చెప్పకపోతే మనకు తెలిసేది సార్. అదే వాళ్ళు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కంపెనీ రూల్స్ అంటారు కట్టరని సంగతి ముందే తెలుసు వాడికి. అవును. ఇప్పుడు ఫైనాన్స్ 5,000 ఇస్తేనే వారానికి ఒక రోజు ఇంటికి వెళ్ళి అడిగితేనే కట్టకంటారు. ఇలా లోన్ ఇస్తే కట్టరని సంగతి తెలియదు సార్. బాగా పెద్ద మాటలు ఏమవుతున్నారు, 40% కట్టలేదని చెప్తున్నాడు. కట్టరు. నువ్వు ముందు అంత పర్టికులర్గా నువ్వు అన్ని పూర్తి తీసుకొని నువ్వు ఇవ్వు లోను. నీకు అవకాశం ఉన్నంత వరకు జనాలను లాక్కుని ఇప్పుడు వదిలేస్తారు సార్. అందులో సీనియర్ లీడర్లు కూడా మీరు వాళ్ళు కట్టకుండా ఎగ్గొడితే ఏందని ఎవరైనా డౌన్ లైన్ పర్సన్ అడిగితే వాళ్ళని కంపెనీ చూసుకుంటుంది, మీరైతే జాయిన్ అవ్వండి అని అందరికీ ఇలాగే చెప్పినారు. మరి వాళ్ళని కంపెనీ చూసుకుంటుందన్న ఇప్పుడు వాళ్ళ నష్టాలు మళ్ళీ వీళ్ళ మీదకి జనాల మీదకి మళ్ళీ నెట్టడం దేనికి? అది వాళ్ళ ప్రాబ్లం. కాదు సార్, ఇప్పుడు 35 మందిని కొన్ని జాయిన్ చేయాలి. 35 మందిని చేస్తారు కానీ ముందు ఉన్న వాళ్ళు న్యాయం చేయాలి కదా సార్. అవును. ఆ ఐడీలన్నీ కట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏదో చేయడము, కట్టిన వాళ్ళకి ఇవ్వడము ఏదో చెయ్యాలి కదా సార్. అది చేయాలా? న్యాయం చేసిన తర్వాత ఇది పెట్టాలి కదా సార్. మీరు అలా అడగండి సార్. ఇప్పుడు ముందు మీరు 7 ఐడీలు వేసుకోమనరా, అందరూ వేసుకోండ్రు. మీరు ఎందుకంటే మానేస్తారు కానీ ఇప్పుడు మీరు ఆప్షన్ ఇవ్వకపోతే వేస్తారు సార్. ఎందుకు వేస్తారు? మీకు ఆప్షన్ లేదు ఎలాగేసేస్తారు సార్. చూపిస్తున్నారు కానీ మీద నుండి ఆ జీమెయిల్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్ కూడా లేదు సార్. ఆ లోన్లు వచ్చినాయి ఫండ్ వాలెట్కి పంపించేస్తాండ. మెయిన్ వాలెట్కి వస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అవును. ఆ ఫండ్ వాలెట్కి పంపించండి. తెలుగుదేశం చూపిస్తున్నారు సార్. ఏంటి చేస్తాం మీ మరి ఇంకా మెయిన్ లీడర్లు మీకు ఫోన్ చేస్తాం రైట్ సార్. కొంతమంది లీడర్స్ చేసి బెదిరిస్తూనే ఉన్నారు, మీరు వీడియోలు ఆపండి లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కొంతమంది ఏమో మీకు ఎంత కావాలి అని కూడా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. సర్లే అని చెప్పి సైలెంట్గానే ఉంటున్నా. వీలైనంత వరకు రికార్డులు చేస్తూనే ఉన్నా, జనాలు రికార్డు చేసి కూడా గ్రూప్లలో యూట్యూబ్లో పెడుతూనే ఉన్నా. అదే నిన్న ఎవరో మీకు అదే అతను కూడా బాగా సపోర్ట్ ఉంటామన్నారు కదా. అవును. ఇంకో వీడియో మీకు పెట్టాను సార్ నేను, ఒక అతను చేశాడు. చూపించండి సార్. చూశానండి. అతను కూడా వీటి గురించి చాలా క్లారిటీగా మాట్లాడాడు. అవును. ఇవన్నీ చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ అందుతున్నాయి. వెళ్తున్నట్టే. రేపు చేస్తాడు 15వ తారీఖు అన్నాడు. ఏది ఇచ్చాడు సార్ విత్డ్రా? అసలు 15వ తారీఖు ఓపెనే కావట్లేదంట. కూడా ఓపెన్ కావట్లేదు. లోన్ అనేది ఓపెన్ కావట్లేదు సార్, ఎర్రని వచ్చేస్తుంది సార్. అదే అది ఏం లేదు, కంపెనీ ఎత్తేసింది. తర్వాత మనం తిరుగుబాటు చేస్తుండాలక మనకి మీరు 7 ఐడీలు వేస్తుంది 30 వేస్తుంది అని చెప్పాలక ఈ కొంతమంది ఏం చేస్తారంటే మిగతా కొన్ని గొర్రెలు ఉన్నాయి అవన్నీ 35 ఐడీలు ఇలా వేసుకుంటూ వచ్చారు. వేసుకుంటూ వచ్చినప్పుడు ఈ అమౌంట్లు కూడా యాడ్ కాగానే ఈ అమౌంట్లు కూడా వాడు ఎత్తేసుకొని అవి కూడా తీసేసుకొని జంప్ అయ్యిండు. వాడు జంప్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా ఉన్నాడు అనుకుని భ్రమలో బతుకుతూ మనకి ఫోన్లు చేస్తుంటారు అన్నమాట. మీరు వీడియోలు ఆపండి కంపెనీ వస్తుంది వాడికి తెలియదు ఆ సంగతి, అది పోయిన సంగతి. వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు దేశం వదిలిపెట్టి. ఇక్కడేమో వీళ్ళకి తెలియక ఇస్తాడని వీళ్ళు భ్రమలో ఉంటున్నారు. ఇచ్చేది లేదు, ఏం లేదు మరి ఇంకేళ్ళకి. ఇప్పుడు మనకంటే ఎవరు చెప్పట్లేదు అనుకుందాం, వాళ్ళ మెయిన్ లీడర్లకి అయితే కంపెనీ వాడు ఖచ్చితంగా చెప్పాలిగా నేను ఇస్తున్నాను, మీరు ధైర్యంగా మీ జనాలకి చెప్పండి, మీకు ఇబ్బంది లేదని చెప్పండి అని చెప్పాలిగా. ఒక్కడ కూడా ఒక సీనియర్ లీడర్ కూడా చెప్పట్లేదు అంటే వాళ్ళకే ఫోన్ కాల్స్ లేవు వాళ్ళ కాడ నుంచి. రెస్పాండ్ లేదు సార్. లేదు. ఫోన్ చేసి ఇప్పుడు కాదు సార్ నాకు 40% కానీ కట్టలేదు అంటారు. మరి కట్టలేదు పరిస్థితి సార్. కట్టినవాడికి ఇవ్వాలి కదా మరి. అది క్యాష్ బ్యాక్ అని ఇవ్వాలి కదా సార్. అవును, అది కూడా ఆపిందంట. ఆఫీసర్ సార్ అంటే ఇప్పుడు మనకి 8,000 కట్టుబడి అయితే మనకి 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ 9,000 వస్తుంది కదా సార్. అవును. 5వ తారీఖు లోపు ఆ 9,000 కూడా ఫండ్ వ్యాలెట్కి వెళ్ళిపోతుంది సార్. అంటే మనము అది వాడు కట్ చేసుకోవడానికి అందులోకే తీసుకెళ్ళిపోయాడు.
మరి 1000 రూపాయలనే మనకి మెయిన్ వ్యాలెట్కి ఇవ్వాలి కదా విత్డ్రా చేసుకోవడానికి. అవును. అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏడ్ చేశాడు 50% మన వ్యాలెట్ పంపించుకోవాలా ఐడి యాక్టివేషన్ చేయాలంటే 50% ఫండ్ వ్యాలెట్ లో ఇస్తాండ. సార్ అదే అర్థమైంది సార్. అంటే మన ఫండ్ వ్యాలెట్ ఉన్నది మనము యాక్టివేషన్ చేయడానికి లేదు సార్ ఐడిలో. 50% ఇస్తున్నాడు అందులో ఉంది. అంటే మళ్ళీ మనం దాన్ని యాక్టివేషన్ చేయడానికి మళ్ళీ డబ్బులు వేసుకొని చేయాలన్నమాట. అంటే 800 ఆవిడ ఇస్తుంది, మనం 800 మనం పెట్టుబడి పెట్టాలా, మళ్ళీ మన డబ్బులు దాంట్లో యాడ్ చేసుకోవాలా. అంతే, దాంట్లో ఉన్నా కానీ మన డబ్బులు ఉపయోగం లేకుండా పోయినట్టు. అది ఇప్పుడు నాకు 2 లోన్లు 9,000 అలాగే ఉన్నాయి సార్. అబ్బా, ఏం చేస్తాను సార్. అదే ఒక నెల క్రితం ఇలాగే వేరే వాళ్ళు కూడా కాల్స్ చేస్తే ఇదే చెప్పిన అనమాట. మీరు కంపెనీలో ఉంచడం కంటే మీరు మొత్తం విత్డ్రాలు పెట్టుకోవడం బెటర్, దాంట్లో ఉంచగాకని కూడా చెప్పిన. కొంతమంది పెట్టేసుకున్నారు, అప్పట్లో పెట్టేసుకొని వచ్చే కమిషన్లతో చూస్తున్నారు. కొంతమంది పెట్టేసుకోవడం వల్ల బెటర్ అయిపోయింది, లేకపోతే వాళ్ళే కూడా మొత్తం పోయాయి. కొంతమంది తీసుకున్నారు సార్, కట్టినోళ్ళే బెటర్ సార్. ఇప్పుడు నేనేం చేశాను, మనం ఎందుకు కట్టకూడదు, కట్టిదమని విత్డ్రా చేశాను సార్. విత్డ్రా చేసిన ఒక్క పెండింగ్ లేకుండా కూడా కట్టించాను సార్. నేను రొటేషన్కి నాకు రొటేషన్ 6 ఐడీలు వేసాను కదా సార్, రొటేషన్ చేసుకుంటున్నాను అలాగా. కరెక్ట్గా అది కడితేవుడికి ఇది వస్తుంది, మళ్ళీ ఇది కడితేవుడికి అది వస్తుంది, అలా రొటేషన్ చేస్తున్నాను ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా. ఏ క్యాష్ బ్యాక్ తీసుకోలేదు, ₹1 తీసుకోలేదు సార్. మొత్తం 6 ఐడీలు అంటే దగ్గర 10,000. 6 ఐడీలు అంటే ఎంత సార్, దగ్గర 14 ఐడీలు వేయాలి. ఒక్కొక్కటి 2 డేస్ కదా సార్. వేసినా కానీ అవి వస్తే నమ్మకం ఏముంది ఇక. మరి రావు సార్, అయిపోయింది. అంటే ముందు చేశాను అంటన్నా. అదే ఇప్పుడు మన వీడియోలు పెట్టడం వల్ల చాలా మంది పెట్టే వాళ్ళు కూడా ఆగిపోయారు అనమాట. ఇంక పెట్టినా కానీ ఇది పోయిద్దులు ఎందుకని ఇంక ఆపేసారు పెట్టడాలు. పోనీ ఇప్పుడైనా ఫండ్ వ్యాలెట్లో ఉంది, మనము ఐడీలు యాక్టివేషన్ చేసి 500 కమిషన్ మనకు వస్తుంది కదా సార్. అదేమో తీసుకుందామంటే 8% 50% మన సొంత డబ్బు పెట్టమంటాడా. 800 పెడితే మనకు 250 వస్తుంది. అదే అది వాడు తెలుగు తట్టి నా కొడుకు ఎలా మాట్లాడుతున్నారు సార్. విత్డ్రా ఇచ్చేస్తున్నారు, యూఎస్డీ ఇచ్చేస్తున్నారు, ఏడ్చారు ఇచ్చేస్తున్నారు యూఎస్డీలు. ఎవరు సొమ్ము తేగడానికి సార్, నాకు అర్థం కాదు కదా.